ఒక 20 రోజులు బ్యాంకాక్ నుంచి ఇద్దరు ఫైటర్స్ వచ్చారు. సో వాళ్ళతో ఒక 20 రోజులు ట్రైనింగ్ చేసాం. అండ్ బేసిక్ కత్తి ఫైట్ ఇవన్నీ ఇంకా మాస్టర్ నేర్పించారు, వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఆయన వర్కింగ్ స్టైల్ నిజంగా యాక్టర్స్ని ఎప్పుడు టెన్స్ సిచ్యువేషన్లో పెట్టరు. యాక్టర్స్ అనేవారు కెమెరాతో దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద కెమెరా, అంటే జనాలు. సో దాని వెనకాల కూర్చున్న పర్సన్ చాలా ఇంపార్టెంట్ యాక్టర్కి. వాళ్ళు ఎలా మూడ్ని ఎలివేట్ చేస్తారు, పెప్పప్ చేస్తారు, ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది నాకు సింధుల్కి వెరీ గుడ్ ర్యాపో. మేమిద్దరం ఆన్ సెట్స్ ఆర్ ఆఫ్ సెట్స్. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. ఒక సెట్ మామూలుగా మనం ₹1,00,00,000 వేస్తామంటే చాలా సినిమాల్లో 50 లక్షలా కనిపిస్తుంది. బట్ ఈయన సినిమాలో ₹1,00,00,000 సెట్ 3 కోట్ల సెట్ లా కనిపిస్తుంది. అలాగే మన ఆర్ట్ డైరెక్టర్ రవి గురించి మాట్లాడాలంటే అలాంటి భారీ సెట్స్ కానీ, ఆ విజన్ కానీ, మా ఆర్మర్, ఆ కిరీటం, అవన్నీ ఆయన చేశారు. సో సో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ బెస్ట్, ఇది వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా పనిచేశారు. అండ్ హ్యాట్స్ ఆఫ్. మంచి మంచి సెట్లు వేసి చాలా వరకు మనకు అర్థం కాదు ఏముంటాయని. కొంత మనం చేసే అట్మాస్ఫియర్, మనం చేసే సీన్ వరకు మనం అర్థం చేసుకుంటాం ఏంటి వెనకాలని. బట్ డైరెక్టర్ కానీ, ఆ గ్రాఫిక్ టీమ్ డైరెక్టర్ కానీ వాళ్ళకి తెలుస్తాయి ఏంటి ఎగ్జాక్ట్గా అనేది. ఇట్స్ బ్యూటిఫుల్. అసలు నేను అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే. ఈ సినిమాకి కొంత భయపడతాం మనం. బాంబే నుంచి వచ్చారు హీరోయిన్స్. ఇలాంటి సినిమాకి మంచి తెలుగు రావాలి, మాట్లాడడం రావాలి, అలాంటి ఆ భాష రావాలి. సో ఆ భాషకి ఒక అమ్మాయి నిజంగా కష్టపడి ఆ భాష నేర్చుకుని ప్రాక్టీస్ చేసి, అంటే సెట్స్లో ఇంగ్లీష్లో కానీ హిందీలో మాట్లాడితే ఒక ఆర్టిస్ట్తో ఆ కనెక్ట్ అవ్వకపోతే మేము ఇమోట్ చేయలేం, తిరిగి రెస్పాండ్ అవ్వలేం. బట్ అమ్మాయి మాకు కూడా తెలుగులోనే మాట్లాడేది, తెలుగులోనే అన్ని డైలాగ్స్ చెప్పి మాకు చాలా కంఫర్టబుల్గా సీన్ అయింది. గచ్చి ప్రొడ్యూసర్ నాకు తెలిసి ఇండస్ట్రీలో లేరండి, ఇండియాలో లేరు. అక్కడ ఖర్చుకి వెనకాడకుండా, ప్రాఫిట్ లాభాలు చూసుకోకుండా ఒక డైరెక్టర్కి, యాక్టర్కి మీరు ఏం తీస్తారో తెలియదు. నాకు మన తెలుగు వాళ్ళందరూ గీతార్ట్స్లో చరణ్తో ఒక మంచి సినిమా తీసాననే పేరు రావాలి నాకు, అంతే. అదే నాకు ₹1,00,00,000 లాభంలాగా భావిస్తానని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ ఎంతమంది ఇస్తారు ప్రొడ్యూసర్లు? ఒకవేళ ఇచ్చినా ఇంత భారీ ప్రెషర్ కానీ, ఇంత డబ్బులు కానీ అందరు తీసుకోలేరు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు మామ, ఇంత పెద్ద సినిమా నాకు ఇచ్చినందుకు. నిజంగా ఆయన లేకపోతే నేను, రాజమౌళి గారు ఇంత ధైర్యం చేసి ముందుకెళ్లే వాళ్ళం కాదు. సో థ్యాంక్ యూ మామ. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. ప్రేమతో ఎంతోమంది చాలా చెప్తా ఉంటారు. బట్ అవన్నీ ఎంజాయ్ చేయాలి కానీ చాలా హెల్దీ కాంపిటీషన్ అండి, ఎవరికి నంబర్ 1 కాదు. డెఫినెట్గా సబ్జెక్ట్ బాగుంటే, ఫైనాన్షియల్గా అందరికీ కంఫర్టబుల్గా ఉంటే ప్రొడ్యూసర్స్కి, డెఫినెట్గా వీ ఆల్ వాంట్ టు వర్క్ ఇన్ సమ్ మూవీ టుగెదర్.
మగధీరాన్ని ఎంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే దీన్ని పైరసీ నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. సో ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ మూవీ ఎనీవేర్, వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. Sumeragi